సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనస్సు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనస్సు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనస్సు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం? ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమాంతం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. సో సాధారణంగా మన జాతకరీత్యా చూసినా కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక ఓల్డేజ్ హోమ్ కానీ, గుడి కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ ఉంటుంది. సో అందరి దగ్గర అలా డబ్బులు ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు గోచారిత్య సప్తమ స్థానంలో గురువు వచ్చినది అంటే ఇలాగే మీరు సహాయ సహకారాలు చేయొచ్చన్నమాట. ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ, గుడికి కానీ, అంటే ఏమైనా టెంపుల్కి కానీ, అంటే ఓల్డేజ్ హోమ్ కానీ హెల్ప్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. సో తీర్థయాత్రలు చేస్తారు, గురువులను దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే స్త్రీలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ధనుసు రాశి ఉన్నారో వాళ్ళ సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మెయిన్గా ఒకటి అర్ధాష్టమ శని మటుకు నడుస్తుంది. రాహు కేతువు మటుకు చాలా బాగున్నారు. తృతీయంలో రాహు, భాగ్యంలో కేతువు. కానీ అర్ధాష్టమ శని నడుస్తున్న వల్ల అంటే చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉండడం, ట్రావెలింగ్ చేయడం, స్థానచలనం ఉండడం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే బాస్తో కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం మెల్లగా లేట్గా తగ్గుతాయి. అయినా కూడా గురుబలం ఉండడం వలన ఇవన్నీ ఎన్నున్నా కూడా ఆ దైవబలం ఉండడం వలన ఇవన్నీ కూడా చిన్నగానే కనిపిస్తాయి అన్నమాట. సంతానం కోసం అయితే ఖచ్చితంగా గురుబలం ఉండాలి అని అంటుంటారు కదా. మరి సంతానార్థులకి సంతానం కలిగే అవకాశం ఉందా? 100% ఉందండి. సప్తమ స్థానంలో గురువు ఉన్నది కంటే ఖచ్చితంగా సత్సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా మెయిన్గా ధనుసు రాశి వాళ్ళైతే మగపిల్లలు పుట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఒక మగ సంతానం, ఒక స్త్రీ సంతానం ఉంటుంది మన ధనుసు రాశి వారికి. సో ఒక్క సంతానం విషయం చూసినప్పుడు కూడా ఇద్దరి రాశులు, ఇద్దరి జాతకాలు చూడాలి. మెయిన్గా ధనుసు వారికి మటుకు మగ సంతానం పుట్టేందుకు అవకాశం ఉంది. గట్టిగా మీరు మానవ ప్రయత్నం చేయాలి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. నాకు ఇప్పుడు సంతానం కలగాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అద్భుతం. ఇంత స్ట్రెస్ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి? మెయిన్గా శని మూలానే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి, అర్ధాష్టమ శని కాబట్టి. సో ప్రతి శనివారం ఉపవాసం ఉండండి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి ఫిక్స్ అయిపోండి. ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. అలాగే ఒక శనికి మటుకు 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తానికి దోషం మొత్తం తొలగిపోతుంది. అద్భుతం. సో ఇవి గోచారం రీత్యా ఉండేటటువంటి ప్రొడిక్షన్స్. కానీ పర్సనల్ చాట్ కనుక ఒకసారి చూపించుకుంటే ఎగ్జాక్ట్గా ఇంకా యాక్యురేట్గా ప్రొడిక్షన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే లగ్నాన్ని బేస్ చేసుకొని ప్రొడిక్షన్స్ ఇస్తారు కాబట్టి. సో సమస్య ఏదైనా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. విధంగా తెలియజేశారండి. మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి
పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. చాలా చక్కగా తెలియజేశారండి. మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.